డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసినాడు, అది పూర్తి చేసుకోలేడా? అంటే కాదు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మీరు వైఫల్యం కనిపించడం లేదా ఇన్ని నిధులు తీసుకొచ్చి ఆగిపోయిన తర్వాత? అంటే ప్రతిపక్ష పార్టీగా నేను పోరాటాలు చేయగలను, ప్రజలను స్పందించగలను. నేను కాళ్ళనడక పెట్టాను. ఏవైతే ఈ బొంతు ఎత్తిపోతల పథకం రైతాంగం ఉందో వాళ్ళకి భరోసా ఇవ్వడానికి, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి నేను 18 కిలోమీటర్లు ఎంటైర్ కాళ్ళనడకని వెళ్ళి రైతులు కలుసుకున్నాను. అయినా అప్పటికీ చలనం లేదు. ఓ 3-4 సార్లు వెళ్ళి ఇన్స్పెక్షన్ పెట్టాం, ప్రెస్ మీట్లు పెట్టాం. అది చేయవలసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అది పూర్తి చేస్తాం. అలాగే ఈ నియోజకవర్గంలో మేము చేసిన పనులు, తాగునీరు సమస్య జలుమూరు మండలానికి, సారుకోట మండలానికి ఉందని 28 కోట్ల రూపాయలు ఒక నిధుల నుంచి, 20 కోట్లు ఇంకో నిధుల నుంచి 48 కోట్లు శ్రీమొక్కలింగం ఎత్తిపోతల పథకం ద్వారా మంజూరు చేస్తే పనులు కలిపి 70% పూర్తి చేసాం మా టైంలో. ఈవేళ అరకొర పనులు చేసి అక్కడికి ఆపిస్తున్నారు. పూర్తి కాని పరిస్థితిలో ఉంది. ఏ లక్ష్యాలతో అయితే మేము మంజూరు చేశామో ఆ లక్ష్యం నెరవేరలేదు. ఈవేళ కలిపి తాగునీరు ప్రతి ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు, ప్రతి ఊరికి వెళ్ళే పరిస్థితి లేదు. అవన్నీ మళ్ళీ మేము వచ్చిన తర్వాత పూర్తి చేస్తాం. అలాగే శ్రీమొక్కలింగం అంది మా నర్సనపేట నియోజకవర్గంలో కాదు, ఇది మొత్తం ఉత్తరాంధ్రకి, అలాగే ఈ దేశంలోనే దక్షిణ కాశీ అని పిలువబడే శ్రీమొక్కలింగం అభివృద్ధికి, మాడా వీధిలో వెళ్ళిన అభివృద్ధికి నేను 20 కోట్ల రూపాయలు మంజూరు చేయించాను. పనులు కలిపి స్టార్ట్ చేయించి పనులు జరుగుతుంటే గవర్నమెంట్ మారిపోయింది. ఇవాళ ఆ పనులు కలిపి మధ్యలో ఆగిపోయాయి. శ్రీమొక్కలింగంకి సపరేట్గా 4 ప్రాంతాల నుంచి రావడానికి దానికి కావలసిన రోడ్స్ కలిపి ఏర్పాటు చేసాం. ఆ రోడ్లు ఏదో పూర్తయింది, మా టైంలో కొంత మిగిలిపోయింది, ఈ మధ్యనే కంప్లీట్ చేస్తున్నారు. అంటే ఏది పని ఎక్కడికి ఆగిపోయిందో అవి పూర్తి చేయలేని అసమర్థత పాలన అక్కడ ఉంది. అది అంటే చుట్టూ వంశధార నది అద్భుతంగా ప్రవహిస్తుంది, మరోవైపు మీకు తాగునీటికి తాగడానికి లేదు, ప్రతి వరదల సీజన్లో కూడా బిక్కుమని భయపడాల్సిన పరిస్థితి. అంటే మేజర్ పార్ట్లో తెలుగుదేశం ఒక చాలా అధికారంలో ఉంది కదా, ఎందుకు కరకట్ట కూడా నిర్మించుకోలేని పరిస్థితి ఉంది? మేజర్ టైం తెలుగుదేశం ఆ నియోజకవర్గం లేదండి. మొదట్లో సింహ ప్రభాకర్ రావు గారు ఒక 2 పర్యాయాలు చేసినారు. అందులో ఒకటి 5 సంవత్సరాలు, ఒకటి 2 సంవత్సరాలు, అంటే 7 సంవత్సరాలు సింహ ప్రభాకర్ రావు గారు. తర్వాత ధర్మాన ప్రసాదరావు గారు వచ్చినారు. తర్వాత బొగ్గు లక్ష్మణరావు గారు ఒక పర్యాయం అయ్యారు. మళ్ళా కంటిన్యూగా వాళ్ళు 3 పర్యాయాలు అయ్యారు. అక్కడ కృష్ణదాస్ గారు ఒక 2 పర్యాయాలు, ప్రసాద్ గారు ఒక పర్యాయం అయినప్పటికీ అక్కడ ఈ వంశధార ప్రాజెక్టు వరదల గురించి వాళ్ళు ఏమీ దృష్టి పెట్టలేదు. నేను శాసనసభ్యుని అయిన తర్వాత కరకట్టల నిర్మాణానికి కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ కలిపి పూర్తి చేయించాను. ఈ లోపల ప్రభుత్వం మారిపోయింది. మళ్ళీ అధికారంకి వచ్చిన తర్వాత దాని మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి కరకట్టలు కలిపి పనులు కలిపి పూర్తి చేయిస్తాను. మరి వాళ్ళకి అసమర్థత పరిపాలన అనడానికి ఉదాహరణ అదే కదా. ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి అయిన తర్వాత కలిపి పనులు చేయించడానికి పరిస్థితిలో ఉన్నారంటే ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయి రైతులకు నష్టపరిహారం కలిపి ఇప్పించాను నా టైంలోనే. ఇలాగ నర్సనపేటలో భూ కబ్జాలు జరుగుతున్నాయంట, ల్యాండ్ మాఫియా ఉందంట. అంటే ఉన్న ప్రజలకు ఏ సౌకర్యం లేదు, కానీ ఇంత ఎందుకు మాఫియా ఇంత తీవ్ర స్థాయిలో రెచ్చిపోతుంది? అంటే నర్సన్నపేట పట్టణ పరిసర ప్రాంతాలు భూములకు ఒక హైప్ వచ్చింది. అంటే ఒక భూమి అది వైజాగ్లో రేటు ఉండదేమో, అటువంటి రేట్లు ఉన్నాయి నర్సన్నపేట పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ. దాన్ని ఆసరా చేసుకొని మరి అధికార పార్టీ నాయకుల తాలూకు అండతో రెచ్చిపోయి ఎక్కడికక్కడ భూ కబ్జాలు జరుగుతున్నాయి. తప్పనిసరిగా మళ్ళీ అధికారంకి వచ్చిన తర్వాత దాని మీద సరైన చర్య తీసుకుంటానని మీకు తెలియజేస్తున్నాను. రమణమూర్తి గారు, మీ ఇంటి పేరు బొగ్గు, అంటే నిజంగానే ఒక బొగ్గుమని మండే ఒక బాస్పటం లాగా ఉండాల్సింది. మీరు